ఈ సార్ ఏందో పోయి చక్కగా సినిమా తీసిండు. ఎందుకు వేణుగారు ఇట్లా మీరు ఒకసారి ఇటు వచ్చి ఈ సినిమా తీయడానికి కారణం ఏందో చెప్పండి. మిమ్మల్ని డైరెక్టర్గా మేము చాలా ప్రేమిస్తాం. థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్న, థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చారు. తర్వాత నర్సన్న, చాలా ఆలస్యంగా ఇది స్టార్ట్ అయింది. మీడియా వారి అందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను. ఇంతసేపు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్రేమ చాలా ప్రమాదకరమైంది. అది మనల్ని పట్టాభిషిక్తులను చేస్తుంది, సింహాసనం ఎక్కిస్తుంది. అదే ప్రేమ మనకు శిల్వ కూడా వేయిస్తుంది. ఈ మాటలో పాపులర్ ప్రపంచ కవి అయిన ఖలీల్ జిబ్రాన్ అన్నటువంటి మాట ఇది. బోస్ రాసుకున్న ఈ కథ యొక్క తాత్విక పునాది ఈ మాటే. ఇది కేవలము లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రేమ ఎలా శాపమవుతుందో చర్చించిన కథ. ఇందులో ఉన్న రాజు వెడ్స్, ఈ రాంబాయి సినిమాలో ఉన్న రాజు పాత్ర కానీ రాంబాయి పాత్ర కానీ ఇవి పుస్తకాల నుంచో ఇతని ఊహల నుంచో ఇంకే కల్పితమైనటువంటి పాత్రలు కాదు. ఇవి మట్టి నుంచి పుట్టిన పాత్రలు. ఇవి వాస్తవం నుంచి పుట్టినటువంటి పాత్రలు ఇవి. ఈ రాజు రాంబాయిల ప్రేమలో దయ ఉంది, ఎడతెగని బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషము ఉంది. వీరి ప్రేమ ఈ సినిమా వీళ్ళ ప్రేమ ఈ సినిమాని నిలబెడుతుంది. ఇది రేపు మీ అందరి అంటే ఈ సినిమా గతించిన చరిత్రకి నడుస్తున్న చరిత్రకి ఈ సినిమా ఒక సాక్ష్యం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నవంబర్ 21న విడుదలవుతుంది. అది ప్రూవ్ కాబోతుంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తున్న బోస్ దర్శకుడిగా మీ ముందుకు రాబోతున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కథని చేయడానికి ఒప్పుకున్నటువంటి ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నర్సన్న, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. తర్వాత అద్భుతమైనటువంటి పాఠం చేసిన చెప్పిన మనోజన్న, ఫస్టే చెప్పిన మనోజన్నకి. తర్వాత అద్భుతమైనటువంటి పాటని పాడిన వారికి థ్యాంక్ యూ. సురేందర్కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలికి కూడా, సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో ఉన్న అన్ని పాటలు కూడా మిమ్మల్ని మెప్పిస్తాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. శివాజీ రాజా సార్ నాకు చాలా ఇష్టం సార్, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. వెంటనే సురేష్ బొబ్బిలి గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, ఒకవైపు